ఈ సంవత్సరం ధనుసు రాశి వారికి అర్ధాష్టమ శని ప్రారంభమవుతా ఉంది. సో శని 4వ ఇంట్లో 4వ స్థానంలో షష్టగ్రహ కూటమి ఏర్పడతా ఉంది. 4 అంటే తల్లికి సంబంధించింది కాబట్టి తల్లికి సంబంధించిన ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. సో తల్లికి సంబంధించిన ఆరోగ్యపరమైన ఇబ్బందులతో పాటు విపరీతమైన ధన నష్టం ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి అప్పులు ఇవ్వకండి, ఇన్వెస్ట్మెంట్ల జోలికి వెళ్ళకండి. సో ధనుసు రాశి వారు డబ్బును ప్రభుత్వ బ్యాంకుల్లో దాచుకోండి. అనవసరమైనటువంటి జనాల్ని నమ్మి మోసపోకండి. మీ నీడను కూడా మీరు నమ్మకండి. సో చాలా జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులకు ఉత్తీర్ణ శాతం తగ్గుతుంది. వీసాలు రిజెక్ట్ అవుతాయి. ఉద్యోగాలు కోల్పోతారు. ఉద్యోగస్తులకు కేసుల పరంగా ఇబ్బందులు, అలాగే వ్యాపారస్తులకు ట్యాక్స్ల పరంగా ఇబ్బందులు, భార్యాభర్తలకు అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్, రైతులకు 2 పంటల దిగుబడి రాబడి బాగుంటుంది. అలాగే కళాకారులకు, క్రీడాకారులకు సమస్యలు, రాజకీయ నాయకులకు సమస్యలు ఈ సంవత్సరం ఉండబోతా ఉన్నాయి. సో తిరునల్లార్ శనీశ్వరాలయంలో ప్రత్యేకమైన శని పూజ చేయించుకోవడంతో పాటుగా తల్లికి సంబంధించి నూనె దానాన్ని ఇవ్వడము, నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండడము, నలుపు రంగు వాహనాలకు దూరంగా ఉండడం వల్ల ఈ సంవత్సరము ధనుస్సు రాశి వారు సమస్యల నుండి బయటపడతారు.